మన బ్రదర్ విహారీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆదివారం ఒక యవనస్తుడు దేవుని మందిరంలో వాక్యాన్ని వింటున్నాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత, చర్చ్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడంట. పాస్టర్ గారు ఈరోజు మీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజు నుండి నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, స్పిరిచువల్గా ఎదగాలనుకుంటున్నాను. నేను ఆత్మీయంగా ఎదగాలంటే బైబిల్ ఎక్కువ చదవాలా లేక ప్రార్థన ఎక్కువ చేయాలా? ఈ రెండిట్లో ఏది ముఖ్యమో చెప్పండి, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేసేస్తాను అని అన్నాడంట. వెంటనే ఆ పాస్టర్ గారు ఆ యవనస్తున్న ఒక ప్రశ్న అడిగారు. మనం బ్రతకాలంటే ఊపిరి తీసుకోవడం ముఖ్యమా లేక ఊపిరి వదలటం ముఖ్యమా చెప్పు అని అడిగారంట. ఊపిరి తీసుకోవటం, ఊపిరి వదలటం. సైన్స్లో దీనిని ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు. ఒక ఆరోగ్యకరమైన మనిషి నిమిషానికి 12 నుండి 20 సార్లు ఊపిరి తీసుకుంటాడు, ఊపిరి వదులుతాడు. అప్పుడు ఆ యవనస్తుడు చెప్పాడంట, పాస్టర్ గారు ఊపిరి తీసుకోవడం ఎంత ముఖ్యమో ఊపిరి వదలటం కూడా అంతే ముఖ్యమండి అన్నాడు. క్రైస్తవ జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదగాలంటే ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో వాక్యం చదవటం కూడా అంతే ముఖ్యమో, వాక్యం చదవటం ఎంత ముఖ్యమో ప్రార్థన చేయటం కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకి వాక్యం చదివేంత సమయం లేదు, ప్రార్థన చేసేంత ఓపిక లేదు. కొంతమంది క్రైస్తవులు గంటల కొద్దీ ప్రార్థనలు చేస్తారు, కానీ వాక్యం చదవటానికి ఇష్టపడరు, వాక్యం వినడానికి ఇష్టపడరు. ఇంకొంతమంది క్రైస్తవులు వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, కానీ ప్రార్థన చేయాలంటే విసిగొచ్చేస్తుంది. అయితే క్రైస్తవ జీవితంలో ఈ రెండు ఎంత ముఖ్యమో మనం ధ్యానిద్దాం. మొట్టమొదట క్రైస్తవ జీవితంలో వాక్యం అనేది ఎంత ఇంపార్టెంటో మనం మాట్లాడుకుంటే, ప్రతిరోజు క్రైస్తవులందరూ నిద్ర లేవగానే మొట్టమొదటి చేసే పని ముందు ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్యం చదువుతారు. వాస్తవానికి ఇది క్రమం కాదు. మనందరికీ తెలుసు, ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడడం, వాక్యం చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడడం. ముందు నిద్ర లేవగానే దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ముందు దేవునికి మనం అవకాశం ఇవ్వాలి, తర్వాత మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నామో దానికి అనుగుణంగా వాక్యంలో నుండి ఏదో ఒక వచనంతో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మొట్టమొదట ముందు మనం వాక్యం చదవాలి, తర్వాత మనం ప్రార్థన చేయాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మన తప్పులు మనకి ఎత్తి చూపిస్తాడు, వాక్యం ద్వారా మనల్ని సరి చేస్తాడు, వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, వాక్యంతో మనల్ని దేవుడు సమాధానపరుస్తాడు. చాలామంది క్రైస్తవులు నిద్ర లేవగానే సెల్ ఫోన్లో ఏ వాక్యం నోటిఫికేషన్గా వచ్చింది, లేకపోతే క్యాలెండర్లో ఏ వాగ్దానం మనకు కనపడిందని వీటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. అయితే వాగ్దానాల మీద కంటే వాక్యం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో ఏది మాట్లాడాడో దాన్ని నువ్వు ప్రామాణికంగా తీసుకోవాలి, అంతే తప్ప వాగ్దానాల మీద దృష్టి పెట్టకూడదు. ఉదయం లేవగానే మొట్టమొదట వాక్యం చదవటానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని దేవుడు రాయించాడు. నిజమే, దేవుని మాట వినటం వలన మనకి విశ్వాసము కలుగుతుంది. చాలామంది క్రైస్తవులుగా ఎలా మారారంటే దేవుని యొక్క మాటలు విని వారిలో విశ్వాసము కలిగిన దేవుని మీద వారు దేవుని రక్షకుడిగా అంగీకరించారు. కాబట్టి వాక్యానికి మనము మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే రెండవదిగా ప్రార్థన చేయటం అనేది ఎంత ముఖ్యమో అనేది మనం మాట్లాడుకుంటే, ఒక భక్తుడు అన్నాడు, ఈ ప్రపంచంలో అత్యవసరమైనది ప్రార్థనే, అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతుంది కూడా ప్రార్థనే అన్నాడు. చాలామంది ప్రార్థనను నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటంటే, మనలో ఏదైనా పాపం ఉంటే మనం ప్రార్థన చేయలేము, ప్రార్థన చేస్తూ చేస్తూ పాపము చేయలేము. పాపం చేస్తే ప్రార్థన చేయలేము, ప్రార్థన చేస్తూ చేస్తూ పాపము చేయలేము. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు దేవుడు. బైబిల్ అనేది శోధనలు వస్తాయని చెప్తుంది,
బైబిల్ అనేది శోధనలు ఎలా వస్తాయో చెప్తుంది, కానీ ప్రార్థన ద్వారా మాత్రమే మనం శోధనలను జయించగలుగుతాము. ఎందుకంటే ప్రార్థనలో మనం గడపడం వల్ల, దేవునితో మన సమయాన్ని గడపడం వల్ల దేవుని యొక్క శక్తి మనలోకి వస్తుంది. ఆ శక్తి ద్వారా మనము శోధనలు మనం జయించగలుగుతాం, పాపాన్ని మనం జయించగలుగుతాం. అలాగే మన విశ్వాస స్థాయి పెరుగుతున్న కొద్దీ ప్రార్థన సమయం కూడా పెరగాలి. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే ఇప్పటికీ కూడా మనం అదే 5 నిమిషాలు ప్రార్థన చేసేవారిగా ఉండకూడదు. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ, విశ్వాస స్థాయి పెరుగుతున్న కొద్దీ మన ప్రార్థనా సమయం కూడా పెరగాలి. 5 నిమిషాల నుండి 10 నిమిషాలు, 10 నిమిషాల నుండి 15 నిమిషాలు, 15 నిమిషాల నుండి అరగంట, అరగంట నుండి గంట, గంట నుండి గంటల కొద్దీ దేవునితో సమయం గడిపేవారిగా మనం ఎదగాలి. కాబట్టి క్రైస్తవ జీవితంలో కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఎదగటం సాధ్యం కాదు, కేవలం వాక్యం ద్వారా మాత్రమే ఎదగటం సాధ్యం కాదు. ప్రార్థనకి ఎంత సమయాన్ని ఇస్తామో వాక్యానికి కూడా అంతే సమయం ఇవ్వాలి. వాక్యానికి ఎంత సమయం ఇస్తామో ప్రార్థన కూడా అంతే సమయం ఇచ్చినప్పుడు మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము.